హాయ్ గాయ్స్, ఈరోజు టెక్ న్యూస్కి స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ వచ్చేసి మొత్తం ఏఐ మీద ఉంది. కొంచెం ఏఐ పాలసీ, ఏఐ సేఫ్టీకి గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ కొత్త అంతర్జాతీయ చట్టాల డిమాండ్ చేస్తున్నాయంట. ఏఐ అభివృద్ధిని సురక్షితంగా ఉంచడానికి మరియు దుర్వినియోగాన్ని అరికట్టడానికి ప్రపంచవ్యాప్త నియంత్రణలు, గ్లోబల్ రెగ్యులేషన్ అవసరమని అగ్ర టెక్ కంపెనీలు ప్రభుత్వాలకు పిలుపునిస్తున్నాయి. ఇది మాత్రం ఫ్యాక్ట్. యాక్చువల్లీ ఏఐతో ఎవడు పడితే వాడు ఏది పడితే అది క్రియేట్ చేసి పబ్లిక్లో వదులుతున్నాడు. అది మెస్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎంతవరకు ఫన్ ఫ్యాక్టర్ ఓకే, బట్ ఏ రోజైతే అది నిజమా అబద్ధమా అని తెలియకుండా ఉన్న రోజు చాలా కష్టం. ఇంకా అసలు వెరీ ఏనికి చాలా కష్టం. ఒక దగ్గర ఒక ఇన్సిడెంట్ అవుతుంది, అది మనకి ఫోన్లో వస్తుంది. అది నిజమా అబద్ధమా అనే సందిగ్ధంలో మనం ఉంటాం. అది నిజమని తెలుసుకోవడానికి మనకు కొన్ని రోజులు పడుతుంది. అప్పటికి జరగాల్సిన అన్యాయం అంతా జరిగిపోతుంది ఏ అనుకుంటే. సో అట్లా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చాలామంది చేస్తున్నాడు, పులి వచ్చిందని ఇంకా ఏవేవో చేస్తున్నాడు. అది మానుకుంటే మంచిది. ఏఐ అనేది మనం ఎడ్యుకేషన్ పర్పస్ యూజ్ చేయాలి, మనం ఎదగనికి యూజ్ చేయాలి. కానీ ప్రాంక్స్ అనే పేరుతోని ఎవరిని పడితే అని ఎదవని చేయడానికి అని కాదు. ఏ రోజు అది మీకు వస్తుంది. సో అర్థం చేసుకోండి. సార్, ఈ నియంత్రణ అయితే అవసరం, చాలా అవసరము. క్లౌడ్ ఎంటర్ప్రైజ్, భారత్ ప్రభుత్వ క్లౌడ్ ప్రాజెక్టుల కోసం ఏడబ్ల్యూఎస్ నుండి భారీ భాగస్వామ్యం. అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఏడబ్ల్యూఎస్ ప్రభుత్వంలో భారత్ ఏజెన్సీలు మరియు సంస్థల కోసం ఏఐ ఆధారిత క్లౌడ్ సేవలకు విస్తరించడానికి కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంది. సో మన ఇండియన్ గవర్నమెంట్ ఏడబ్ల్యూఎస్ తోని కొన్ని కాంట్రాక్ట్స్ అయితే సైన్ చేస్తుందంట. ఈ క్లౌడ్ సర్వీసెస్ గవర్నమెంట్ ఏజెన్సీ గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా ఉండబోతుంది, స్టోరేజ్ కోసం అండ్ అదర్ సర్వీసెస్ కోసం. చూద్దాం ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుందో. ఎంతవరకు ప్రైవేట్ క్లౌడ్ రావడం మంచిదే, కాకపోతే ఎంతవరకు సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఉంటుందో అనేది చూసుకోవాలి. మ్యాక్సిమం అన్ని కంపెనీస్ ఇప్పుడు క్లౌడే యూజ్ చేస్తున్నాయి. సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అంటే వీళ్ళు బేరిమిటల్ గవర్నమెంట్ దగ్గర పెట్టుకొని జస్ట్ సర్వీస్ తీసుకుంటే సరిపోతుంది. అది చూసుకోవాలి. అది ఎట్లా అనేది ఇక వాళ్ళంతా టెక్నికల్గా ఏం చేయరు కదా, అందులో కూడా చాలా చూసి చేస్తారు. ఎందుకంటే ఈ కంపెనీ డేటా కాదు, గవర్నమెంట్ డేటా అంటే ఇంకా మొత్తం మన జీవిత చరిత్ర అంత ఉంటుంది. ఓకే. సెమీకండక్టర్ డిఫెన్స్, డిఆర్డిఓ నుండి అత్యాధునిక గన్ పౌడర్ చిప్స్ల అభివృద్ధి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ క్షిపణుల మరియు రక్షణ రంగ పరికరాల కోసం భారత్లోని శక్తివంతమైన గన్ పౌడర్ చిప్స్లను తయారు చేస్తుంది. ఇది ఒక గుడ్ వెల్కమ్ గాయ్స్. ఎందుకంటే ఇట్లా మన ఇండియాలోనే అన్ని రెడీ